లేదండి. ఈ రోజు మా కేటీఆర్ గారు చెప్తున్నది కూడా పదే పదే ప్రతి మీటింగ్ లో కూడా జెన్జీ అభిప్రాయాల్ని గౌరవిద్దామనేదే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా గౌరవించాలి. నిన్నటి దాకా ఏం జరిగిందో మనం ఇక దాని గురించి ఆలోచించద్దు. ఇక ముందు జెన్జీ ఈ రోజు చాలా అలర్ట్ గా ఉంది. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళ మనసుకు తగ్గట్టు మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు మనకు చాలా ఉన్నాయని తనకు పదే పదే చెప్పడం జరిగింది. అదే విధంగా ఇందాక మోదీని తిట్టారు అని చెప్పేసి, తల్లిని తిట్టారు, మోదీని తిట్టారు అని చెప్పేసి మాట్లాడారు ఎవరు, మన బీజేపీ నాయకుడు. మోదీని ఏదైతే ఉద్యమం చేసిన వాళ్ళు ఎక్కడైనా కానీ మోదీని తిట్టారా? అదేవిధంగా ఒకవేళ మోదీని తిట్టిన సంఘటనలు అధికారికంగా వాళ్ళ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడితే మాట్లాడిండొచ్చు. నేనైతే ఆ వీడియోలు నా దృష్టికి అయితే రాలేదు. సరే మోదీని ఏం తిట్టారు ఏంటి అని చెప్పేసి, అదే తల్లిని తిట్టారు, మోదీని తిట్టారు, లేదా పెళ్లి ఎందుకు చేసుకోలేదనే మాటలు కొన్ని వీడియోలు వచ్చాయండి గౌతమ్ ప్రసాద్ గారు, కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కొన్ని వీడియోలు వచ్చాయి. సరే, అయితే నేనేమంటున్నానంటే ఒకవేళ వచ్చినాయి అనుకోండి, అది ఏమైనా తనే చెప్పిండు కదా, నేనేం మనిషికి పుట్టిన మనిషిని కాదు, నేను మనిషిని కాదు అని చెప్పేసి అన్నదెవరు? మనం కాదు కదా. మోడీ గారే స్వయంగా చెప్పారు, నాకు తల్లి తండ్రి వీళ్ళు ఉన్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు, నేను ఒక దైవాంశ సంభూతుడిని అని చెప్పేసి పరోక్షంగా మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? కాబట్టి నేను అతని తల్లిని ఒకవేళ ఎట్లా ఆ దైవాంశ సంభూతుడు అయినా కానీ ఏదో రూపంలో తల్లి ఉన్నా కానీ అట్లా తిట్టడం అనేది ఎవరు దాన్ని అంగీకరించాడు? ఎవరైనా అంగీకరించారు, ఎవరు అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల్ని కొడుతుంటే, విద్యార్థుల్ని కొడుతుంటే, కింద పడేసి తంతుంటే, లాఠీలతో విపరీతమైన వీరంగం చేస్తుంటే, అంటే అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ తో సహా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అది వాళ్ళకి బాధ అనిపించలేదు. కానీ దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు నెల రోజుల తర్వాత కూడా స్పందించకపోతే ఆయనకు ఒక మాట అంటే వీళ్ళంతకు బాధ వస్తుంది. నిజంగా జరిగినప్పుడు నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించి దాని మీద చర్య తీసుకొని ఉంటే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉండేది. వెంటనే ముందుకు వచ్చేసి సమస్య గురించి మాట్లాడి ఈ మొత్తం వ్యవస్థలో మా వైపు నుంచి పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది కాబట్టి ఈ తప్పుకు మేము తప్పనిసరిగా ఈ సమాజానికి, విద్యార్థులకు, నీటి విద్యార్థుల సమస్యతో పాటు సమస్త విద్యార్థి లోకానికి కూడా మేమంతా క్షమాపణ చెప్తున్నామని చెప్పేసి అని ఉంటే దేశ యువత అంత పెద్దగా దాని మీద ఆలోచించేది కాదేమో. కానీ దాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డెడదాకా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు చేసి మొత్తం యువతనంతా కూడా సప్రెస్ చేసిన పరిస్థితి ఈ దేశంలో లేదా? అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ చాలా అంటే గౌరవించి, యువత ఆలోచనను గౌరవించి, యువత డిమాండ్ ని గౌరవించి రాజీనామా చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లా చేసిందా? అట్లా ఒకవేళ ఎప్పుడు చేసి మొదటి రోజే ఆ డిమాండ్ వచ్చిన రోజే మా ప్రభుత్వం దీని మీద స్పందిస్తుంది, మేము రాజీనామా చేస్తున్నామని చెప్పేసి నైతికంగా ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేసి ఉంటే ఈ రోజు ఆ మాట వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం ప్లీజ్ చక్రి గారు. ఏంటంటే వచ్చిన యువతనందరినీ కూడా వీళ్ళు ఏమన్నారు? విదేశీయులు అన్నారు, పాకిస్తానీలు అన్నారు, బంగ్లాదేశీయులు అన్నారు, చైనీయులు అన్నారు. అవునా కదా? విదేశస్తులు అన్న తర్వాత విదేశీ ఫండింగ్ ద్వారా ఉద్యమం నడుస్తుందని చెప్పేసి అన్నారు. ఒకవేళ విదేశీ నిధుల ద్వారానే నడుస్తూ ఉంటే, ఒకవేళ మాదంతా కూడా విదేశీ ఉద్యమమే అయితే మీరు కదా ఫెయిల్ అయిందని చెప్పేసి హోంమంత్రిని రోజు బీజేపీ అధినేత మాట్లాడిన పరిస్థితి అవునా కదా? మీరు చెప్పండి. హోంమంత్రిగా మీరు ఫెయిల్ అయినని చెప్పేసి మాట్లాడారు. మాకు విదేశీ ఫండ్ అందింటే, విదేశీ నిధుల ద్వారా మేము ఆర్గనైజ్ చేస్తుంటే కనుక మీరు దారుణంగా ఫెయిల్ అయిన ఈ దేశ హోంమంత్రి కాదని చెప్పేసి మాట్లాడిన సందర్భం. అదేవిధంగా విదేశీ నిధులు వస్తున్నాయని అని చెప్పినప్పుడు దాని మీద పర్ఫెక్ట్ గా ఎక్కడైనా వీళ్ళ దగ్గర సమాచారం ఉందా? ఫారెన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఏం చెప్పారు, ఆయన స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారు? రైట్ గౌతమ్ గారు, సమయం లేదు. సురేష్ గారికి ఒకసారి మీ ప్రశ్న సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ జయరామ్ గారి దగ్గరికి వెళ్దాం. పార్టీలు ఎక్కడ ఒక మాట మాట్లాడతా. ఒక్క నిమిషం బీఆర్ఎస్ వాళ్ళు సంపినోలే సన్నాయి పాడినట్టు, సంపినోడే సన్నాయి పాడినట్టు, లేకపోతే సంపినోడే తలుగూరు పెట్టినట్టు వీళ్ళు మాట్లాడుతుంటే నాకైతే ఆ దయ్యాల వేదాలు వేధించినట్టు ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారం నుండి పేపర్ లీక్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు చావు కారణమైనప్పుడు కేటీఆర్ గారు రాజీనామా చేస్తున్నారా? మీరు ఎప్పుడైనా, మీ పార్టీ ఎప్పుడైనా స్పందించిందా? ఈ క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లో ఇట్లా జిరాక్స్ సెంటర్లో దొరికినాయి. టీజీపీఎస్సీ పేపర్లు దొరికినప్పుడు ఏమన్నాడు? ఇదే కేటీఆర్ గారు ఏమన్నారు? దానికి మేమెందుకు రాజీనామా చేయాలండి, మేమెందుకు రాజీనామా చేస్తామని చెప్పేసి ఇక్కడ అంచివేసింది, అక్రమ కేసులు పెట్టింది, నిరుద్యోగుల మీద కేసులు పెట్టింది. ప్రవళిక లాంటి చావు, మీరు ప్రవళిక లాంటి వాళ్ళ చావులకు కారణమైనటువంటిప్పుడు కూడా ఒక ఆడతల్లని చూడకుండా అది ప్రైవేట్ అంశం, అది గవర్నమెంట్ సంబంధం లేదన్న మాట్లాడింది ఎవరండి? వాళ్ళ తల్లిదండ్రులు కిడ్నాప్ చేసుకొచ్చింది ఎవరండి? వాళ్ళ ప్రవళిక తల్లిదండ్రులు కిడ్నాప్ చేసుకొచ్చి వేరే స్టేట్మెంట్ ఇప్పించారు.
బోడ సునీల్ నాయక్ సాగుకు కారణం ఎవరండి? ఆ రోజు మీరు రాజీనామా చేసిరా? ఆ రోజు మీరు స్పందించిరా? ఆ రోజు కనీసం కేసీఆర్ రాజీనామా చేసిండా, కేటీఆర్ చేసిండా, లేకపోతే సంతోష్ రావు గారు చేసిరా? భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు సార్, మీకు లేదండి. ఎందుకు లేదంటే ఆ రోజు మీరు చేస్తుంటే, మీరు చేస్తున్న సంవత్సరం వారు చేస్తున్న రాజకీయం మాట్లాడొద్దు. మీరు రాజీనామా చేసిండా కేటీఆర్? చెప్పండి. కేటీఆర్ రాజీనామా చేసిండా అంటున్నా. పేపర్ లీక్ అయినప్పుడు, ఎంసెట్ పేపర్ లీక్ అయినప్పుడు, 10th క్లాస్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు రాజీనామా చేసిరా? మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత అరే రాజీనామా చేసిన సురేష్ గారు మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. జయరామ్ గారు మీరు చెప్పండి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో మీరు మా పార్టీ గురించి నైతిక హక్కు మీకు ఎన్నడూ లేదు సార్. నేనేమంటున్నా, మీరు ఆ రోజు రాజీనామా చేస్తే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ప్రశ్నించే హక్కు ఉంటుంది. హక్కు ఉంటుంది కదా, ప్రశ్నించే హక్కు ఉంటుంది. మా బీఆర్ఎస్ ని మీరు అడిగే హక్కు లేదని మా అనకూడదు. అని మేము అదే అంటున్నాం. మేము రాజీనామా చేసినాం కదా అన్న. యువతని గౌరవించి, విద్యార్థులు గౌరవించి మీరు రాజీనామా చేసినాం. మీ పీరియడ్ లో ఎన్నో పేపర్లు లీక్ అయినాయి, ఎంతో మంది అర్హత లేదంటున్నా. మిమ్మల్ని ప్రశ్నించే హక్కు. రైట్. అయితే జయరామ్ గారు, గౌతమ్ గారు వాళ్ళ తలలు పలగొట్టిన తర్వాత మీరు మీకు నైతిక హక్కు లేదంటున్నా. మీరు చేస్తుంటే అయిపోయిందండి. జయరామ్ గారు నైతికత ఉందా మీకు కొంచెమన్నా? చెప్పాలి. పేదవాళ్ళు చెప్పాలి. 10 ఏళ్ళు వీళ్ళు ఏనాడని రాజీనామా చేసిరా? వీళ్ళు ఏమన్నా సమాధానం చెప్పిరా విద్యార్థులకు? ఏ రోజన్నా వీళ్ళు వచ్చి విద్యార్థులతో, యువతతో మాట్లాడారా? జయరామ్ గారు ఉద్యోగం చేయకుండా ఏం చేసిండ్రు? మీరు ఎక్కడన్నా క్వశ్చన్ చేసిండ్రా? మీరు అంతా చోటే బాయ్ బడే బాయ్లు. మీరు ఎంత ఆయన మాకు చూడబాయి, మీరు మాకు చూడబాయి, ఎవరైనా చూడబాయాలనే చెప్పుకోవాలి. మీరు ఆ పబ్బం గడుపుకోవాలి. బీఆర్ఎస్ బీఆర్ఎస్